హైదరాబాద్లో హైడ్రా పేరెత్తితేనే హడలెత్తిపోతున్నారు రియల్టర్లు, బిల్డర్లు. హైడ్రా ఎఫెక్ట్తో రిజిస్ట్రేషన్ల ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ డ్యామేజ్ని గమనించిన సీఎం రేవంత్ ఓ అప్పీల్ చేశారు. రియల్ వ్యాపారులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాణాలను కబ్జా చేసే వారికి మాత్రమే హైడ్రా ఓ భూతం లాంటిదని క్లారిటీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు, ప్రభుత్వ ఆర్థిక మూలాలను ప్రశ్నార్థకం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి భయాందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉంటే వాటి జోలికి రామని చెప్పారు. అయితే ఈ మధ్య హెచ్ఎండిఏ, డిటిసిపి పర్మిషన్తో పాటు హైడ్రా ఎన్ఓసి కూడా ఉండాలనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే హెచ్ఎండిఏ, డిటిసిపి పర్మిషన్ ఇస్తే అదే ఫైనల్ అని, హైడ్రా నుంచి ఎలాంటి ఎన్ఓసి ఉండాలనే నిబంధన ఏమీ లేదని, హైడ్రా నుంచి ఎన్ఓసి ఉండాలనే పుకార్లను నమ్మవద్దని